ఫెయిర్ అండ్ లవ్లీని మీరు ఈ విధంగా అప్లై చేసుకున్నారంటే మీ స్కిన్ పైన ఎంత డార్క్ పిగ్మెంటేషన్ ఉన్నా, డార్క్ సర్కిల్స్ ఉన్నా, డార్క్ స్పాట్స్ ఉన్నా, అలానే ఫేస్ అనేది డల్ గా అయిపోయి ఎక్కువగా ట్యానింగ్ అనేది కనిపిస్తుందా? అయితే వీటన్నిటికీ చెక్ పెట్టే సూపర్ పవర్ఫుల్ రెమెడీని మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. మనం పార్లర్ కి వెళ్లి వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టి మన ఫేస్ కి ప్యాక్స్ అని, క్రీమ్స్ అని ఎన్నో వాడుతుంటాము. అలా పార్లర్ కి వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా రూపాయి ఖర్చు లేకుండా మీ ఫేస్ ని చాలా వైటనింగ్ గా, బ్రైటనింగ్ గా మార్చుకోవచ్చు. అంతేకాకుండా మీ ఫేస్ పైన మొటిమలు, నెల్ల మచ్చలు, మొండి పిగ్మెంటేషన్ వీటన్నిటిని పూర్తిగా తొలగించుకోవచ్చు. దానికోసం ముందుగా ఇలాగా ఒక బౌల్ అయితే తీసుకోండి. అందులోకి 10 రూపీస్ లేదా 12 రూపీస్ ఉంటుందేమో, అంతే అండి. ఈ ఫెయిర్ అండ్ లవ్లీ ప్యాకెట్ ని ఒకటైతే తీసుకోండి. దీనిని మనం 3 సార్లు అయితే వాడుకోవచ్చండి. ఈ ప్యాకెట్ ని మనం ఇలా కేవలం 10 రూపాయల ఫెయిర్ అండ్ లవ్లీ ప్యాకెట్ తో మనం 1000 రూపాయల గోల్డెన్ గ్లో ఫేస్ ప్యాక్ ని అయితే తయారు చేసుకోబోతున్నామండి. సో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇలాగా కొద్దిగా ఫెయిర్ అండ్ లవ్లీని అయితే వేసుకున్నాం కదండి, దానిని బాగా ఉండలేకుండా కలిపేసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి రా మిల్క్ అండి, పచ్చి పాలు కొద్దిగా అయితే వేసుకోవాలండి. ఒక స్పూన్ వరకు అయితే వేసుకోవాలి. పాలు మన ముఖానికి తేమను అందించి, అలానే మచ్చలు, డార్క్ స్పాట్స్ ను తగ్గించి మన స్కిన్ ని మృదువుగా, యవ్వనంగా మెరిసేలాగా చేస్తాయి. ముఖ్యంగా ఇలాగా పచ్చి పాలను వాడటం వల్ల చర్మానికి మంచి టోనర్ లాగా, అలానే క్లెన్జర్ లాగా పనిచేస్తుంది. అలానే డ్రై స్కిన్, సన్ ట్యాన్ సమస్యలను తగ్గిస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి అలోవెరా జెల్ అయితే వేసుకోవాలండి. నేను ఈ ప్యాక్ ని యూజ్ చేశానండి, నాకు చాలా బాగా వర్క్ అయింది. మీకు లైవ్ రిజల్ట్ అనేది చూపిస్తానండి. 100% రిజల్ట్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇలాగా అలోవెరా జెల్ ను కొద్దిగా అయితే వేసుకోండి. అలోవెరాలో మనకి 99% నీటి శాతం ఉండటం వల్ల చర్మంలోకి సులభంగా ఇంకిపోయి మన స్కిన్ ని పొడిబారకుండా నివారిస్తుంది. అలానే చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. అంతేకాకుండా నెల్ల మచ్చలు, గాయాల వల్ల ఏర్పడిన మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది. సో ఇలాగా వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి ఉండలు లేకుండా. ఇక నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వ్యాజిలిన్ అండి. వ్యాజిలిన్ అనేది ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో ఉండే ఉంటుందండి. అసలే వింటర్ సీజన్ కదా. వ్యాజిలిన్ మన ముఖానికి, స్కిన్ పైన ఉన్న తేమను లాక్ చేసి పొడిబారిన చర్మాన్ని బాగు చేస్తుంది. అలానే చిన్న చిన్న గాయాలను నయం చేస్తుంది. ఈ వ్యాజిలిన్ ను మనం సరైన విధంగా వాడితే నెల్ల మచ్చలు, ట్యాన్ ను తగ్గించి, అలానే మన స్కిన్ ను ప్రకాశవంతంగా మెరిసేలాగా చేస్తుంది. ఇక వీటన్నిటిని వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి ఉండలు లేకుండా. నేను వాడానండి, నాకు మంచి రిజల్ట్ అనేది వచ్చింది. కేవలం 2 సార్లు మాత్రమే అప్లై చేసుకున్నాను, అంతే. నా స్కిన్ అనేది చాలా బ్రైటనింగ్ గా, వైటనింగ్ గా మారింది. మీరు కూడా దీనిని ట్రై చేసిన తర్వాత మీకు ఇది ఫేవరెట్ ఫేస్ ప్యాక్ అయిపోయింది అనమాట. అంత బాగా వర్క్ అవుతుందండి. సో ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న కడాయిలో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపునైతే వేసుకోవాలండి. దీనిని మనం రోస్ట్ చేసుకోవాలన్నమాట. మీ ఫేస్ పైన పింపుల్స్, ఆక్ని పింపుల్స్, మచ్చలు ఇలాంటివి పూర్తిగా తగ్గించడంలో ఈ పసుపు అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. సో మీరు ఒక్కసారి ఈ ప్యాక్ ని ఇలా తయారు చేసుకొని ఒక్క రాత్రికి అప్లై చేసుకొని చూడండి. మీ ఫేస్ అనేది చాలా బ్రైటనింగ్ గా, వైటనింగ్ గా మారుతుంది. అంతేకాకుండా మీ ఫేస్ పైన మొటిమలు, నెల్ల మచ్చలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. ఇలా మనం పసుపుని రోస్ట్ చేసి ఇలా ఫ్రై చేసి వాడటం వల్ల దీని ప్రయోజనాలు డబల్, ట్రిపుల్ అయితే పెరుగుతాయి. సో అందుకని ఇలాగ మనం ఒక 1/2 టీ స్పూన్ పసుపుని ఇలాగ రోస్ట్ చేసుకొని అయితే వాడుకోవాలన్నమాట. మనం ఈ ప్యాక్ లోకి ఇలాగ చేసి వాడటం వల్ల మనకి ఫాస్ట్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మీరు ఏదైనా ప్యాక్ లో నార్మల్ పసుపుని వాడినట్లయితే మీ ఫేస్ పైన కొద్దిగా ఆ పసుపు కలర్ అనేది కనిపిస్తుంది అనమాట. మీరు 2-3 సార్లు ఫేస్ వాష్ చేసిన తర్వాత ఆ ఎల్లో కలర్ అనేది పోతుంది. కానీ మీరు ఇలాగ పసుపుని ఫ్రై చేసి రోస్ట్ చేసి వాడటం వల్ల మీకు స్కిన్ పైన ఎల్లో కలర్ అనేది కనిపించదు. అంతేకాకుండా మనకి దీని వల్ల డబుల్, ట్రిపుల్ ప్రయోజనాలు అయితే కనిపిస్తాయి. మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, మనం వంటకి ఏ పసుపునైతే యూజ్ చేస్తామో ఆ పసుపునైతే ఇక్కడ యూజ్ చేయకూడదు అనమాట. ప్యూర్ పసుపునైతే యూజ్ చేయాలండి ఈ ప్యాక్ లో. మనం ఇలా ముఖానికి పసుపు వాడటం వల్ల చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. అంతేకాకుండా మొటిమలు, నెల్ల మచ్చలైతే తగ్గుతాయి. అంతేకాకుండా ముడతలను తగ్గించి చర్మానికి తేమను అందిస్తుంది. సో ఇలాగా వీటన్నిటిని వేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇక దీనిని ఎలా వాడాలి, ఎలా అప్లై చేసుకోవాలి, మన ఫేస్ కి ఎంతసేపు ఉంచుకోవాలి, అలానే ఈ ప్యాక్ ని అప్లై చేసుకొని వాష్ చేసిన తర్వాత ఇక మన ఫేస్ కి ఏం అప్లై చేసుకోవాలి అనేది మొత్తం మీకు
ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఈ ప్యాక్ అనేది మీకు సూపర్గా వర్క్ అవుతుందండి. 100% రిజల్ట్ అయితే కనిపిస్తుందన్నమాట. మీరు ఒక్కసారి వాడిన తర్వాత ఒక్కసారిగా మీరు షాక్ అయిపోతారు. అంతేకాకుండా ఇప్పటి నుంచి మీ ఫేవరెట్ ఫేస్ ప్యాక్ అయిపోద్ది అనమాట. అంత బాగా వర్క్ అవుతుందండి. మనం ఈ ప్యాక్లో పసుపుని యూజ్ చేసామా అన్నట్టుగా అయితే అనిపిస్తుంది అనమాట. అస్సలు మనం పసుపు యూజ్ చేసినట్టే తెలియదండి. సో ముందుగా మీ ఫేస్ని మీరు నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకోండి. లేదు అంటే మీరు పచ్చి పాలల్లో కాటన్ని ముంచి అయినా మీ ఫేస్ని ఎంచక్కా క్లీన్ చేసేసుకోవచ్చు. తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ ప్యాక్ని నైట్ అయితే అప్లై చేసుకోవాలండి. ఇలాగ అప్లై చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు అలాగే ఉంచి తర్వాత మీ ఫింగర్స్ తోటి ఒక 2 మినిట్స్ వరకు మసాజ్ అయితే చేసుకోండి. ఎక్కువసేపు ఉంచుకోవాల్సిన అవసరం అస్సలే లేదనమాట. ఇలాగ ఒక 10 మినిట్స్లోనే ఎంచక్కా వాష్ చేసుకోవచ్చు. సూపర్ రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. అంతేకాకుండా మీరు ఏదైనా పార్టీకి వెళ్ళాలి, ఫంక్షన్కి వెళ్ళాలి అన్నప్పుడు మీరు అప్పటికప్పుడు ఇలాగ ఈ ప్యాక్ని తయారు చేసుకొని ఎంచక్కా మీ ఫేస్కి అప్లై చేసుకోండి. చాలా బాగా గ్లో అనేది కనిపిస్తుంది. మీ ఫేస్ అనేది చాలా వైటనింగ్గా మారుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, మీకు నేను లైవ్ రిజల్ట్ అనేది చూపిస్తున్నాను. మీ ముందే వాష్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ ప్యాక్ని అప్లై చేసిన తర్వాత నా హ్యాండ్ని చూడండి, చాలా బ్రైటనింగ్గా సాఫ్ట్గా కనిపిస్తుంది నా స్కిన్ అయితే. అంతేకాకుండా మొటిమలు, మచ్చలు, డార్క్ స్పాట్స్, డార్క్ సర్కిల్స్, అలానే ఫేస్ అనేది డల్గా ఉంటుందా అయితే ఒక్కసారి ఈ ప్యాక్ని ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీరే షాక్ అయిపోతారు. ఇలాగ వాష్ చేసుకున్న తర్వాత టవల్తో పూర్తిగా మీ ఫేస్ని పొడి టవల్ తోటి ఇలాగా తుడిచేసుకోండి. ఈ ప్యాక్ని అప్లై చేసుకున్న తర్వాత ఇక నెక్స్ట్ మనం ఇంకొక ప్యాక్ని అయితే అప్లై చేసుకోవాలండి మన ఫేస్కి. అది అప్లై చేసుకొనే పడుకోవాలన్నమాట. నైట్ టైం ఇలాగ చేయండి, మీకు సూపర్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా నా హ్యాండ్స్ అనేవి, నేను అప్లై చేసిన హ్యాండ్ అనేది చూడండి, ఇక్కడ అప్లై చేయని హ్యాండ్ అయితే చూడండి. డిఫరెన్స్ అనేది మీకే కనిపిస్తుంది కదా. సో మనం ఆ ప్యాక్ని అప్లై చేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకున్న తర్వాత ఇలా మన ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలన్నమాట. దీనికోసం ముందుగా మనకి కొబ్బరి నూనె అయితే తీసుకోవాలండి. అలానే విటమిన్ ఈ క్యాప్సిల్ని ఒకటైతే తీసుకోవాలన్నమాట. కొబ్బరి నూనె అనేది మన స్కిన్కి మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుందండి. ఇది మన చర్మాన్ని లోపల నుండి తేమగా ఉంచి అలానే మన స్కిన్ని మృదువుగా ఉంచుతుంది. ముఖ్యంగా మన స్కిన్ అనేది పొడిబారకుండా చేస్తుంది. అలానే విటమిన్ ఈ క్యాప్సిల్ వచ్చేసి మన చర్మం పైన మచ్చలు, ముడతలను తగ్గిస్తుంది. అలానే మన స్కిన్ని చాలా మృదువుగా చేసి కాంతివంతంగా మెరిసేలాగైతే చేస్తుంది. అంతేకాకుండా మన కళ్ళ చుట్టూ ఉన్న నల్లటి వలయాలను పోగొడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల వల్ల వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది. అలానే ముఖంపై ట్యాన్ను తగ్గించడంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇలాగా ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ని వేసుకొని అలానే ఒక 4-5 డ్రాప్స్ వరకు కోకోనట్ ఆయిల్ని వేసుకొని ఇలాగ బాగా మిక్స్ చేసేసుకోండి. ఇక మీ ఫేస్ మొత్తానికి అప్లై చేసేసుకోండి. బాగా అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. మన స్కిన్ అనేది అంత బాగా అప్లై చేసుకోవాలన్నమాట. దీనివల్ల మీకు రిజల్ట్ అనేది 100% కాదు కదండి, 101% అనేది కనిపిస్తుంది. అంత బాగా వర్క్ అవుతుంది ఇది. అంతేకాకుండా మీ స్కిన్ అనేది చాలా బ్రైటనింగ్గా మారుతుంది. అలానే స్కిన్ అనేది సాఫ్ట్గా మారుతుంది. చాలా బాగా వర్క్ అవుతుందండి. యాజ్ ఇట్ ఈజ్ నేను చెప్పినట్టయితే ట్రై చేసి చూడండి. ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్